జగన్ అనేటువంటి వ్యక్తి భూమి మీద ఉన్నంత వరకు కష్టమేనన్నటువంటిది తెలుగుదేశం పార్టీ శ్రేణులకు ఉన్నటువంటి ఒక భయం. వ్యాపార పారిశ్రామికవేత్తలు రావాలంటే జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తే ఏంటని భయపడిపోతున్నారని పదే పదే మాట్లాడడం ఒక ఎత్తు, లేకపోతే కనుక ఓ మనిషి బతికే ఉన్నాడు కదా అనుకుంటున్నారు అంటూ మాట్లాడినటువంటి మాటలు ఇవన్నీ కూడా ఒక ఎత్తు. ఇక్కడ జగన్ని ఎలిమినేట్ చేసే ప్రయత్నం జరుగుతుందన్నటువంటి దానికి విమర్శలు కాన్సెప్ట్ కాదు. ఇప్పుడు అనవసరంగా వాళ్ళ ఇంటి ఎదురుగుండా మంటలు అంటితే జగనే ఎందుకు ఆర్పుకోలేదు, లేకపోతే జగన్ ఎందుకు ఆధారాలు ఇవ్వలేదు అని అడగడం అంటే అక్కడ సెక్యూరిటీ ల్యాబ్సెస్ ఓపెనింగ్ కనబడ్డాడు. అట్లాగే 3 చోట్లకి వెళ్తే అటు వంశీ దగ్గరికి వెళ్ళినప్పుడన్నా, ఇటు మార్కెట్ యార్డ్ దగ్గరికైనా, అట్లా పాలకొండ అయినా పోలీసులు కనబడుతున్నటువంటిది కనీసం టోపీలు కూడా కనిపించట్లేదు ఆ మధ్యలో. దాన్ని బట్టినే అర్థం చేసుకోవచ్చు ఏం జరుగుతుందో. ఒక్కటి గుర్తు ఇక్కడ కనబడుతున్నదైతే బెజవాడలో వంగవీటి రంగా గారు చనిపోయినటువంటి వంగవీటి రంగా ఒక ఫెమిలియర్, భవిష్యత్తులో సీఎం అవుతాడని అందరూ భావించినటువంటి వ్యక్తి, ఆ స్థాయిలో రాష్ట్రం అంతా పేరు ప్రఖ్యాతలు సంపాదించిన వ్యక్తి. బట్ ఆయన మరణం ఆ తర్వాత ఆ సామాజిక వర్గం సుదీర్ఘకాలం పాటు అధికారానికి దూరమైంది. అప్పుడు జరిగినటువంటి హింసాకాండం దృష్టిలో పెట్టుకుని అట్లాంటి వాతావరణం ఉంటుంది వీళ్ళు వస్తే గనక అన్నటువంటి ఒక భయాన్ని సృష్టించారు. దాంతో ఆ సామాజిక వర్గ నేతలు ఎవరు కూడా కేవలం ఏదైనా పార్టీలు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా మిగిలిపోయారు తప్పించి ముఖ్యమంత్రి స్థాయికి ఎవరు రాకుండా పోయారు. మధ్యలో వచ్చినటువంటి చిరంజీవికి అదే అడ్డుపెట్టారు. మొన్నటిసారి వచ్చినటువంటి సందర్భంలో మళ్ళీ తుని ఇన్సిడెంట్ కావచ్చు, లేకపోతే కనుక కోనసీమ ఇన్సిడెంట్ అడ్డుపెట్టేసి ఎట్లయితే కష్టం వీళ్ళని, అందుకని చివరికి పవన్ కళ్యాణ్ కూడా వెనక్కి తగ్గి మరి ఇక్కడ కూటమిలో కలిసినటువంటిది. ఇప్పుడు అట్లాగా వైసీపీ జగన్కి ఏదన్నా అయితే కార్యకర్తలందరూ రెచ్చిపోయి అరాచకం సృష్టిస్తే రెడ్డి సామాజిక వర్గం ఎట్లాంటిది, వీళ్ళు పదవికి అనర్హులు కాదు అని చెప్పేటటువంటి ప్రయత్నం ఏమైనా చేయబోతున్నారా, లేకపోతే ఎందుకు సెక్యూరిటీ తీసేస్తున్నారు, ఎందుకు కేవలం అతని వెనకాల ఉండే సెక్యూరిటీ తప్పించి వెళ్ళిన చోట పోలీసులు ఉండట్లేదు, ఇది ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాల్సింది. మరి భవిష్యత్తులో వ్యూహం ఫలిస్తుందా లేదో చూడాలి.